ఉభయ గోదావరి జిల్లాలు ఒక జిల్లాకే కాదు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆక్వా పంటలు ఏ రకంగా వేస్తారు. సో ఇది నిజంగా దేశ ఆర్థిక అభివృద్ధికి, ఫారెన్ ఎక్స్చేంజ్కి ఏ రకంగా దోహదపడుతుంది, ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా విదేశాలకు వెళ్తాయి అనేది మనకి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఈ ఆక్వా సంపద ఎక్స్పోర్ట్స్తో విశేషంగా కూడా ఫారెన్ ఎక్స్చేంజ్, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తుంది. దేశం అభివృద్ధికి ఏ రకంగా దోహదపడుతుందో తెలియంది కాదు. అలాంటి ఆక్వా రంగం ప్రస్తుతం కుదేలైపోయిన పరిస్థితి. ఫీడ్ ధరలు పెరిగిపోవటం, అలాగే విద్యుత్ సబ్సిడీని తగ్గించేసేయటం, ఈ రకమైన ప్రస్తుత ప్రభుత్వపు నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించడానికి కుదేలైపోతున్న ఆక్వా రంగానికి తోడుగా నేను ఉన్నానంటూ భరోసానిచ్చే నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం వచ్చారు. సో ఆయన వచ్చిందే ఆలస్యం. 10 రూపాయలు గిట్టుబాటు ధర ఏదైతే ఉంటుంది దాన్ని పెంచటం ప్రస్తుతం చూస్తున్నాం. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ అంటూ కూడా నేతలు మాట్లాడుతున్న సిచ్యువేషన్. గతంలో చూసుకున్న గత 2-2.5 సంవత్సరాలుగా పొగాకు రైతుల వెదలైతేనేంటి, మిర్చి రైతులు పడ్డ కష్టాలేంటి, మామిడి రైతులు ఎదుర్కొన్న సంక్షోభం ఏంటి, మొక్కజొన్న రైతులు రోడ్డున పడిన విధానం ఏంటి, ఏదైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు బయటకు పెట్టి వాళ్లకు మద్దతు తెలిపిన నేపథ్యం, అలాగే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన నేపథ్యంలోనే ప్రభుత్వంలో చలనం వచ్చిన సిచ్యువేషన్ మనం గతంలో కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అదే పరిస్థితి హాజరవడానికి ఆయన ముందు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున భీమవరం పురవీధులన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. కుదేలైపోతున్న ఆక్వా రంగానికి తోడుగా బాసటగా నిలవడానికి, వారిలో ధైర్యాన్ని నింపడానికి, నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం వచ్చారు. మరి కాసేపట్లోనే ఆయన సమావేశపు ప్రాంతానికి కూడా చేరుకుంటారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు భీమవరం వచ్చారు. కూటమి సర్కార్ పాలనలో ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరగటం, ఉత్పత్తి వ్యయాలు అధికమవటం, అలాగే రొయ్యలు చేపలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం, మరోవైపు విద్యుత్ ఛార్జీల భారం, ఎగుమతుల్లో సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఆక్వా రైతులను పరామర్శించి వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వారినే అడిగి వివరాలు తెలుసుకుంటారు. రైతుల ఆవేదనను విని వారికి ధైర్యం చెప్పడంతో పాటుగా వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు వైఎస్ జగన్. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరపున పోరాటాన్ని మరింత బలోపేతం చేయనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే మోసాలకి ఎవరు కూడా తప్పించుకోలేరు అనేటువంటి అంటానికి ముఖ్యమంత్రిగా ఒక ప్రకటన చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సూటుగా అడుగుతున్నాను. మీరు ముఖ్యమంత్రిగా ఒక ప్రకటన చేశారు, 4 రూపాయలు తగ్గిస్తారని. ఈనాడు పత్రికల్లో, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పెద్ద అక్షరాలతో వచ్చినాయి. రెండో రోజో మూడో రోజో ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, ఈ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్, మేము 2 తగ్గిస్తామన్నారు. అంటే పెంచేటప్పుడు 6 ఒకసారి, 8 ఒకసారి, 2 ఒకసారి, ఇలా పెంచుకుంటూ పోయి 2 తగ్గించడం ఏదో ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలాగా ఈ రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. మీరు ఎమ్మెల్యే ఏడుకొండల సినిమా మోడల్గా పాలిస్తున్నారా? ఆలోచించండి. 2 రూపాయలు తగ్గిస్తానన్నటువంటి ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజమాన్యాలపైన మీరు తదుపరి చర్యలు ఏం తీసుకున్నారు? అంటే రైతులు మోసపోవాలనే కదా మీ ఉద్దేశం? అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదల్ని కొట్టి పెద్దలకు పెట్టి అనేటువంటి పాలన చేస్తున్నాడండి. పేదవాడు అశక్తుడు మాట్లాడతాడు, వాడి తరఫున మాట్లాడేది ప్రతిపక్షం ఒకటే. ఇవాళ పేదవాడిని అశక్తుని చేసి దోపిడీ చేయడానికి అన్ని మార్గాలనే ఆయన వెతుక్కున్నాడు. కూటమి సర్కార్ పాలనలో ఆక్వా రైతులకు సంబంధించి కూడా పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయారు. దీనికి సంబంధించి కూడా భరోసా ఇచ్చేందుకు కూడా భీమవరంకి సంబంధించిన నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రాబోతున్నారు. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు కూడా ఎగరికి ఎదురు చూస్తున్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నంతో సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఆక్వా సంబంధించినటువంటి సంక్షోభంలో